హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ఆర్ రాజ్ కుమార్, ఆర్సీ లైసెన్స్డ్ చైల్డ్ అండ్ అడల్ట్స్ సైకాలజిస్ట్. మనం పిల్లల్లో సాధారణంగా గమనిస్తూ ఉంటాం. ఎలా అంటే వాళ్ళు ఒక చోట కూర్చోకుండా కాన్స్టెంట్గా మూవ్ అవ్వడం, లేకపోతే జంప్ చేస్తూ ఉండడం. స్కూల్ నుంచి కూడా ఇలాంటి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు కొన్ని రకాల టెక్స్చర్స్ని టచ్ చేయలేరు, కాలు కూడా పెట్టలేరు, అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాగే సౌండ్స్ ఏదైనా వచ్చినప్పుడు చెవులు మూసుకోవడాలు, లేకపోతే కూర్చొని కాన్సన్ట్రేషన్ పే చేయలేకపోవడం. సో ఈ సమస్యలు అనేది ఎక్కువగా మనం వింటూ ఉంటాం. మనకి వచ్చే థాట్ ఏంటంటే వీళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, దానికి కారణం ఏంటంటే వాళ్ళు అటెన్షన్ సీకింగ్ కోసమో లేకపోతే మనల్ని ఏడిపించడానికో కాదు, కానీ కొన్నిసార్లు అవి సెన్సరీ ఇష్యూస్ అయి ఉంటాయి. అందుకనే ఈరోజు ఆక్యుపేషనల్ థెరపీలో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన సెన్సరీ డైట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సెన్సరీ డైట్ అంటే అదేదో ఫుడ్ గురించో డ్రింక్స్ గురించో ఏదో కొన్ని రకాల స్నాక్స్ గురించి నేను మాట్లాడతలేదు. ఈరోజు ఆ సెన్సరీ డైట్ అంటే ఏంటి, దాన్ని ఏ కండిషన్స్లో వాడతాము, దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఏంటి, ఎగ్జాంపుల్స్ సహా నేను మీకు గైడ్ చేస్తాను. సెన్సరీ డైట్ గురించి తెలుసుకోవాలంటే దానికి ముందు సెన్సరీ ప్రాసెసింగ్ గురించి తెలుసుకోవాలి. అంటే మన బ్రెయిన్ అనేది కాన్స్టెంట్గా మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని బట్టి అలాగే మన బాడీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే కళ్ళతో మనం చూస్తూ ఉంటాము, రకరకాల కలర్స్ అవ్వచ్చు, పీపుల్ అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు చూస్తూ ఉంటాము. చెవుల ద్వారా కూడా ఏంటంటే మనం వింటూ ఉంటాము. స్కిన్ ద్వారా మనం టచ్ ఫీల్ అవుతాము. అలాగే ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ వెస్టిబ్యులర్ సిస్టమ్ ద్వారా మూమెంట్ అండ్ బ్యాలెన్స్ అనేది తెలుసుకుంటాము. అలాగే ప్రోప్రియోసెప్టివ్ సిస్టమ్ ద్వారా మనకి మజిల్స్ జాయింట్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఎప్పుడైతే వీటన్నిటి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఆర్గనైజ్ చేసిద్ది, అలాగే ఇంటర్ప్రెట్ చేసిద్ది. ఎప్పుడైతే పిల్లల్లో వీటన్నిటిలో ఇష్యూస్ ఉంటాయో వాళ్ళ బ్రెయిన్ అనేది వీటిని ప్రాసెస్ చేయలేదు. దాని ద్వారా మనకి ఈ ప్రాబ్లమ్స్ అంటే సెన్సరీ ఇష్యూస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో ఈ బిహేవియర్స్ అన్నిటి కారణం ఏంటంటే ఈ సెన్సరీ ఇష్యూసే. ఈ సెన్సరీ ఇష్యూస్ వల్ల పిల్లలు ఈ రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. దీన్నే మనం సెన్సరీ డైట్ అని కూడా అనొచ్చు. అంటే ఇలాంటి టైమ్స్లో ఈ పిల్లలకి ఇండివిజువలైజ్డ్గా కేర్ అనేది, అంటే అలాగే ఇండివిజువలైజ్డ్గా వాళ్ళకి యాక్టివిటీస్, సెన్సరీ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు వీళ్ళకి అవి తగ్గడానికి, వాళ్ళ డైలీ లైఫ్లో వాళ్ళు మేనేజ్ చేయడానికి చాలా బాగుంటుంది. సెన్సరీ డైట్ అంటే ఏంటి? ఇప్పటిదాకా సెన్సరీ ప్రాసెసింగ్ గురించి తెలుసుకున్నాం. ఎప్పుడైతే సెన్సరీ ప్రాసెసింగ్లో కనుక ఇష్యూస్ కనుక ఉంటే వాళ్ళకి మనం సెన్సరీ డైట్ అనేది ప్లాన్ చేస్తాం. అంటే లైక్ నార్మల్ చైల్డ్కి ఎలాగైతే ఫుడ్ న్యూట్రియంట్స్ అందకపోతే సరిపడపోతే ఎలాగైతే ప్లాన్ చేస్తామో, ఈ పిల్లలకు కూడా ఆటిజంలో కానీ ADHDలో ఉన్న పిల్లలకి ఈ సెన్సరీ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో కలవలేరు, క్లాస్ రూమ్లో కూర్చోలేరు, కామ్గా ఉండలేరు, బయటకు వచ్చినప్పుడు కూడా మింగిల్ అవ్వలేరు, సో అడాప్ట్ చేసుకోలేరు అనమాట ఈజీగా. అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ సెన్సరీ డైట్ అనేది ప్లాన్ చేస్తాం. అంటే ఇండివిజువల్గా చైల్డ్కు ఉన్న సెన్సరీ నీడ్స్ అనేది ఎంతో తెలుసుకొని వాళ్ళకి స్పెషల్గా యాక్టివిటీస్ ప్లాన్ చేసుకొని వాళ్ళకి ఆ స్ట్రాటజీస్ అనేది అందించడం. అంటే నేను ఫుడ్ గురించి మాట్లాడతలేదు, కానీ సెన్సరీ డైట్ గురించి మాట్లాడుతున్నాను, సరిగా అర్థం చేసుకోండి. వీళ్ళు ఏంటంటే రోజు వారి డైలీ లైఫ్లో యాక్టివిటీస్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, వీటన్నిటిలో కలవలేరు. అలాంటప్పుడు మనం ఈ సెన్సరీ డైట్ అనేది వాళ్ళకి ప్లాన్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఇది అందరికి ఒకటేలాగా ఉండదు, చైల్డ్కి మారిపోతూ ఉంటాయి. అంటే కొంతమందికి ప్రోప్రియోసెప్టివ్లో ఇష్యూస్ ఉంటాయి, కొంతమంది వెస్టిబ్యులర్లో ఉంటాయి, కొంతమంది ఆల్ఫాక్టరీలో, విజన్లో అలా ఇష్యూస్ ఉంటాయి. స్పెసిఫిక్గా వాళ్ళకి ఎక్కడైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూ మీద ఫోకస్ చేసుకోవడం. అంటే ఇందులో ఒక అబ్బాయి క్లాస్కి వెళ్ళాలి, క్లాస్కి వెళ్ళి కూర్చొని అంటాడు, వాడు అక్కడ అలరా చేస్తానంటాడు, లేకపోతే జంపింగ్ చేస్తూ మూమెంట్ చేస్తూ ఉంటాడు. క్లాస్ రూమ్కి వెళ్ళబోయే ముందు వాడిని ఏం చేయాలంటే కొన్ని రకాల మూమెంట్ యాక్టివిటీస్ కానీ అలా ప్లాన్ చేసుకోవడం వల్ల క్లాస్లో కామ్గా కూర్చుంటాడు. కొంతమందికి ఏంటంటే లైక్ బాగా ఓవర్వెల్మ్ అయిపోయి ఉంటారు లైటింగ్తో, సౌండ్స్తో, వీటన్నిటితో. అలాంటి వాళ్ళకి కామింగ్ ఎక్సర్సైజ్ అనేది ప్లాన్ చేయాలి, కానీ అందరికీ ఒకటే చేయడానికి సెట్ అవ్వదు. సో ఈ ప్రాసెస్లో ఇండివిజువలైజ్డ్గా ప్లాన్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే చైల్డ్ యొక్క సెన్సరీ ప్రొఫైలు, అలాగే ప్రిఫరెన్సెస్, వాళ్ళ యొక్క ఎబిలిటీస్, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. సెన్సరీ డైట్లో కొన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు వెస్టిబ్యులర్ గురించి చెప్పుకుందాం. వెస్టిబ్యులర్ అంటే ఇందా చెప్పినట్టు మూమెంట్ అండ్ బ్యాలెన్స్ సంబంధించిన యాక్టివిటీస్. అంటే పిల్లల్లో ఎప్పుడైతే ఈ మూమెంట్ ఎక్కువైనా, మూమెంట్ తక్కువైనా ఈ యాక్టివిటీస్ మనం ప్లాన్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్, రన్నింగ్ అవ్వచ్చు, జంపింగ్ అవ్వచ్చు, బౌన్సింగ్ అవ్వచ్చు, స్వింగ్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఇంకేంటంటే బ్యాలెన్స్ సంబంధించిన యాక్టివిటీస్ అవ్వచ్చు. ఇవన్నీ చేయడం ద్వారా ఏమైందంటే ఎప్పుడు మనకి క్లాస్ రూమ్కి వెళ్ళాలన్నా, లేకపోతే మనకు నచ్చిన యాక్టివిటీస్ చేయించుకోవాలన్నా, పిల్లవాడికి ఏదన్నా మనం నేర్పించుకునేటప్పుడు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ చేయడం ద్వారా వాళ్ళు స్టిమ్యులేట్ అవుతారు.
వాళ్ళు స్టిమ్యులేట్ అయిపోయి వాళ్ళు మళ్ళీ వచ్చేసి మన క్లాస్కి రెస్పాండ్ అవుతారు. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మనం సంబంధం లేకుండా వీళ్ళకి అన్నీ చేస్తూ ఉన్నాము అంటే తెలుసుకోకుండా వీళ్ళకి ఓవర్ స్టిమ్యులేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దానివల్ల ఎక్కడా కోఆపరేట్ చేయలేక చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. సో ఆలోచించుకొని వెస్టిబులర్ యాక్టివిటీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సెన్సరీ డైట్లో ప్రోప్రియోసెప్టివ్ యాక్టివిటీస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రోప్రియోసెప్టివ్ సిస్టమ్ అనేది మన యొక్క మజిల్స్ అండ్ జాయింట్స్ నుంచి బాడీ యొక్క పొజిషన్ అండ్ మూమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్కి పంపిస్తుంది. వీటిల్లో కనుక ఎప్పుడైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే మనం కంపల్సరీగా ఇలాంటి యాక్టివిటీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అవి ఎలాంటివి అంటే పిల్లలకి క్రాలింగ్ అవ్వచ్చు, జంపింగ్ అవ్వచ్చు, క్రాబ్ వాక్ అవ్వచ్చు, లేకపోతే ఏజ్కి తగ్గట్టుగా బరువులు మోయడం అంటే క్యారీ చేయడం దానివల్ల, లేకపోతే పుషింగ్ అండ్ పుల్లింగ్ ఆబ్జెక్ట్స్ ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కావాల్సిన స్టిమ్యులేషన్ అనేది ఆ సిస్టమ్కి వెళ్ళాల్సిన నీడ్స్ అనేవి వెళ్ళిపోతాయి. దానివల్ల మిగతా ఏరియాస్లో మనకు కోఆపరేట్ చేస్తారు. సో మనం ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సెన్సరీ డైట్లో టాక్టైల్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. అంటే టచ్. పిల్లలు ఏంటంటే వాళ్ళు కొన్ని రకాల టెక్స్చర్స్ని అవాయిడ్ చేస్తారు, వాళ్ళు టచ్ చేయరు. అంటే గ్రాస్ అవ్వచ్చు, లేకపోతే శాండ్ అవ్వచ్చు, లేకపోతే బంకమట్టి లాంటివి ఉంటాయి కదా అలాంటివి అవ్వచ్చు, లేకపోతే మెత్తటి పిండి కానీ ఇలాంటివి పట్టుకోరు. ఇలాంటి పట్టుకున్నప్పుడు కంకర కానీ ఇలాంటివి పట్టుకోలేరు. అలాంటి టైమ్స్లో ఏం చేయాలంటే పిల్లలకి ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవాలి. ఇసుకలో ఆడించడము, లేకపోతే గ్రాస్లో ఆడించడము, లేకపోతే ప్లేడో యాక్టివిటీస్ అవ్వచ్చు, క్లేతో యాక్టివిటీస్ అవ్వచ్చు. దీనితో పాటు ఇంకేంటంటే ఫిడ్జెట్, ఏజ్ అప్రోప్రియేట్గా లేకపోతే వాళ్ళ నీడ్కి సంబంధించిన ఫిడ్జెట్ టాయ్స్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ప్రాసెస్లో పిల్లల్ని బలవంతం చేసి మనం వాటన్నిటిలో అడుగు పెట్టించడము లేకపోతే నడిపించడం అలా బలవంతంగా ఏం చేయని అవసరం లేదు. వాళ్ళకి అది అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మనం చేయకూడదు. దాన్ని మనం ఏం చేయాలంటే న్యాచురల్గా లైక్ వాళ్ళు రోజు నడిచే దారుల్లో లేకపోతే రోజు చేసే యాక్టివిటీస్లో ఒక పార్ట్గా చేయాలి. అంతేగాని ఫోర్స్ఫుల్గా మాత్రం ఎవరు చేయొద్దు. కామింగ్ యాక్టివిటీస్. ఈ కామింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటి? కొంతమంది పిల్లలు డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్స్కి లేకపోతే లైటింగ్కి ఎన్వైరన్మెంట్ని బట్టి వాళ్ళు ఓవర్వెల్మ్ అయిపోయి ఉంటారు. అలాంటప్పుడు పిల్లల్ని మనం కొట్టి తిట్టి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే కామింగ్ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవాలి. అంటే క్వైట్ మ్యూజిక్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉండాలి, లేకపోతే హోమ్లో ఇంట్లోనే ఏంటంటే ఒక రొటీన్ అనేది వాళ్ళకి ప్లాన్ చేసుకోవడము, లేకపోతే డీప్ ప్రెషర్ యాక్టివిటీస్ అంటే చైల్డ్ని ఒక బ్లాంకెట్తో చుట్టేసేసి కొంచెం బాల్ కంప్రెషన్ ఇవ్వడం కానీ అలాంటివి చేయడము. తర్వాత ఏంటంటే ఒక మంచి ఎన్వైర్న్మెంట్ అనేది తనకు క్రియేట్ చేయడము. సో ఈ విధంగా చైల్డ్కి కామింగ్ స్ట్రాటజీస్ అని నేర్పించాలి. ఆడిటరీ యాక్టివిటీస్ అంటే వినే సంబంధించిన యాక్టివిటీలు. పిల్లలు ఏంటంటే వాళ్ళు చిన్నతనం నుంచి కూడా ఆ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉండాలి. అంటే మ్యూజిక్ వినడం కానీ లేకపోతే మ్యూజిక్ సంబంధించిన యాక్టివిటీస్ చేయడం కానీ ఆ మెటీరియల్స్తో టూల్స్తో ఆడుకోవడం కానీ. మెయిన్గా ఏంటంటే ఏదైనా సరే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తే టాయ్స్తో వాళ్ళు ఆడుతూ ఉండాలి. లేకపోతే వాళ్ళు ఆ ప్రకృతి సంబంధించిన సౌండ్స్, యానిమల్ సౌండ్స్ కానీ అన్ని రకాల సౌండ్స్, పియానో లేకపోతే డ్రమ్స్ అవ్వచ్చు, అన్ని రకాల రిథమ్స్ని కూడా వాళ్ళు ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. దానివల్ల కూడా చాలా నీడ్ అనేది ఉంటుంది. విజువల్ యాక్టివిటీస్ అంటే పిల్లలు క్లాస్ రూమ్లోకి వచ్చిన తర్వాత లేకపోతే వేరే ప్లేస్లో ఉన్నప్పుడు లైట్లు చూస్తూ ఉంటారు, ఇలా ఇలా చూసుకుంటూ, లేకపోతే ఫ్యాన్స్ చూస్తూ ఏంటంటే ఇక వాళ్ళు స్టిమ్యులేట్ చేసుకుంటూ ఉంటారు. మనం ఏం చేయాలంటే దానికన్నా ముందుగానే వాళ్ళకి లైట్ అప్ టాయ్స్తో వాళ్ళకి ఎక్స్పోజర్ ఇవ్వడం కానీ, లేకపోతే మ్యాచింగ్ యాక్టివిటీస్, లేకపోతే కలర్స్తో చేయాల్సిన యాక్టివిటీస్ కానీ, పజిల్స్ ఆడించడం కానీ. దీనివల్ల ఏంటంటే లైక్ పర్సెప్చువల్ స్కిల్స్ అనేది చాలా బాగా డెవలప్ అవుతాయి. దీనికి తోడు వాళ్ళకి కలర్ బాల్స్తో కూడా ఎక్కువ ఆడిస్తూ ఉండాలి. దీనికి ఏంటంటే మనం ఒక సెన్సరీ స్టిమ్యులేషన్ బాక్స్ అనేది ఒకటి తయారు చేసుకోవడం, అంటే ఎల్ఈడి లైట్లు ఉంటాయి కదా వాటన్నిటితో అలా మనం రూమ్లో ఎలా తయారు చేసుకొని కాసేపు అలా ఉంచడం వల్ల ఏంటంటే వాళ్ళకి కావాల్సిన స్టిమ్యులేషన్ అంటే ఐస్కి కావాల్సిన స్టిమ్యులేషన్ అనే విజువల్ వాళ్ళు తీసుకుంటారు. తర్వాత వాళ్ళు సెటరేట్ అయిపోతారు. ఓరోమోటర్ యాక్టివిటీస్. పిల్లలు ఎప్పుడైతే ఈ నోటు ద్వారా కొన్ని రకాల సెన్సరీ సౌండ్స్ అనేది చేస్తూ ఉంటారు, అవి మీనింగ్లెస్గా ఉండడం లేకపోతే రకరకాల సౌండ్స్ అనేది వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. క్లాస్లో ఉన్నా సరే బయట ఉన్నా సరే వాళ్ళు కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఆ సౌండ్స్ చేస్తూనే ఉంటారు. అలాంటి టైమ్స్లో వాళ్ళు ఏం చేయాలంటే మనం బ్లోయింగ్ యాక్టివిటీస్ కానీ లేకపోతే వాటితో రకరకాలుగా అంటే క్యాండిల్ బ్లో చేయడం లేకపోతే స్ట్రాతో చేయాల్సిన యాక్టివిటీస్, బెలూన్ బ్లోయింగ్ కానీ ఇలాంటివి చేయించడం ద్వారా, అలాగే కొన్ని రకాల చూయి యాక్టివిటీస్ అంటే క్రంచీగా ఉండేవి అలాంటివి నమలడం కానీ అలాగ మనం ఆల్టర్నేట్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయడం ద్వారా వాళ్ళు ఏంటంటే ఆ కాసేపు మనకి కోఆపరేట్ చేయడానికి కొంచెం నీడ్ అనేది ఫుల్ఫిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే
ఇక్కడ ఫుడ్ అన్నాం కాబట్టి ఫుడ్ ఐటమ్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు వాళ్ళకి ఎన్ని అలర్జీస్ ఉన్నాయేమో, లేకపోతే వాళ్ళకేమన్నా ఏజ్ అప్రోప్రియేట్గా, లేకపోతే వాళ్ళు ఇష్టం ఉందో లేదో, లేకపోతే నమ్మలగలరో లేదో, ఇలాంటివి తెలుసుకొని మనం ప్రొవైడ్ చేయాలి. ఇప్పటిదాకా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక రొటీన్ సెన్సరీ డైట్కి ఒక రొటీన్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళి టాస్క్లు కంప్లీట్ చేయాలి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తనకి ఎలా ప్లాన్ చేయొచ్చు. అలాంటి అబ్బాయికి ఏంటంటే మార్నింగ్ లేచిన తర్వాత తనకు కావాల్సిన ఫిజికల్గా ఎంతైతే స్టిమ్యులేషన్ కావాలంటే పార్క్కి తీసుకెళ్ళడం, లేకపోతే రన్నింగ్ చేయించడము, జంపింగ్ చేయించడము, లేకపోతే ఫిజికల్గా తనకి యోగా చేయించడం కానీ, కామింగ్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ చైల్డ్ కండిషన్. అలాంటి మూమెంట్తో కూడిన యాక్టివిటీస్ తనతో చేయించాలి. తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏదైనా టాస్క్కు ముందు తన చేత కొంచెం బరువుగా ఉండే వస్తువులు, అంటే ఏదో పుషింగ్ చేయడం కానీ, పుల్లింగ్ చేయడం కానీ, స్కూల్లోనే కాదు ఇంటి దగ్గరైనా సరే అలా చేయడం వల్ల కూడా క్లాస్లో సపోర్ట్ చేస్తాడు. అదైపోయిన తర్వాత యాక్టివిటీకి మధ్యలో ఒక యాక్టివిటీ చేస్తున్నప్పుడు టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత తనకి అలా వదిలేస్తే ఒక 2 minutes 3 minutes తను ఏదైతే చూడాలనుకున్నాడో దాన్ని చూసి రావడం కానీ, ఏదైతే టచ్ చేయాలనుకుంటే టచ్ చేయడం కానీ, లేకపోతే జస్ట్ అలా మూమెంట్ జంప్ చేయాలనుకుంటే జంప్ చేయడం కానీ చేసుకొనివ్వండి. తర్వాత మిగతా టైం మనకు కోఆపరేట్ చేస్తాడు. ఇదంతా వాళ్ళు ఏదో కావాలని చేస్తున్నట్టు కాదు, కానీ వాళ్ళకి ఆ నీడ్ అనేది ఉంది కాబట్టి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. దానికి ఎవరు కూడా పనిష్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి, స్కూల్ అయిపోయిన తర్వాత కూడా తనకు కావాల్సిన బాల్ ప్రెజర్స్ అవ్వచ్చు, లేకపోతే మళ్ళీ మూమెంట్ సీకింగ్ కానీ, లేకపోతే మళ్ళీ పార్క్కి తీసుకెళ్ళడము, ఓకే, ఈ రిలేటెడ్ యాక్టివిటీస్ అని చేయించడం ద్వారా నైట్ కూడా ప్రశాంతంగా పడుకుంటారు. సో మీరు ఇలాంటి ఫోకస్ చేయడం ద్వారా చైల్డ్కి చాలా ఉపయోగపడతాయి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకే యాక్టివిటీ అందరి పిల్లలకి సెట్ అవ్వదు. చైల్డ్కి మారిపోతూ ఉంటాయి, ప్రిఫరెన్సెస్ మారిపోతూ ఉంటాయి, గోల్స్ మారిపోతూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సపోజ్ యాక్టివిటీ తర్వాత లేకపోతే జంపింగ్ అనేది మనం తీసుకుంటే దానికి ఏం చేయాలంటే కొంతమంది పిల్లలకి టాస్క్ ముందు జంప్ చేసి వెళ్ళడం అంటే కోఆపరేట్ చేస్తారు, కొంతమంది టాస్క్ అయిపోయిన తర్వాత ఎగ్జైట్మెంట్తో జంప్ చేస్తారు. సో అదేంటంటే మారుతూ ఉంటాయి. మనం ఏంటంటే ఐడెంటిఫై చేయాలి, ఎవరికి ఏది రిక్వైర్మెంట్ ఉంది, ఏది అవసరం అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఫైనల్గా సెన్సరీ డైట్ అంటే చైల్డ్ యొక్క సెన్సరీ నీడ్స్ని బట్టి చైల్డ్కి మనం ఇండివిజువల్గా సెన్సరీ యాక్టివిటీస్ అండ్ స్ట్రాటజీస్ ప్లాన్ చేయడం. దీనికి సంబంధించి ప్రొప్రిసెప్టివ్ అవ్వచ్చు, లేకపోతే మూమెంట్ అవ్వచ్చు, లేకపోతే ఆల్ఫాక్టరీ అవ్వచ్చు, లేకపోతే టాక్టైల్ అవ్వచ్చు, విజువల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ చైల్డ్ ఈజ్ డిఫరెంట్. అంటే ఒకళ్ళకి వర్తించింది ఇంకోళ్ళకి సెట్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే ఇందులో ఇవన్నీ కూడా మనం ఏదో చైల్డ్ బిజీగా ఉంచడానికో, లేకపోతే చైల్డ్కి ఏదో పని చెప్పేయాలని కాదు, కానీ చైల్డ్కి ఒక ప్లే విషయంలో కానీ, లెర్నింగ్ విషయంలో కానీ, పార్టిసిపేషన్లో కానీ, తన ఎవ్రీడే లైఫ్లో తను అప్రోప్రియేట్గా ఉండడానికి మనం ఇవన్నీ చేస్తున్నాం.